ఇదిగోండి సార్. సార్ ఏంటి? మీరు రిపేర్ చేయమని మొబైల్ ఇచ్చారు కదా. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్. మీరు ఇందాక కాల్ చేశారు కదా, డేటా అరెస్ట్ చేసి మొబైల్ రిపేర్ చేస్తానని. అవును సార్, మీ ఫోన్ ఇప్పుడే రిపేర్ చేయబోతున్నాం. నో, డేటా మాత్రం అరెస్ట్ చేయడానికి వీల్లేదండి. మీరు అరెస్ట్ చేయకుండా మొబైల్ రిపేర్ చేయడం కుదురుతుందా? కుదురుతుంది సార్, బట్ 2 days టైం పడుతుంది. అవునవును. ఆ మొబైల్ రిపేర్ అయిపోయిందా? లేదు సార్, అది నా దగ్గర అవ్వట్లేదు సార్. ఇలాంటి ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసిన నా ఫ్రెండ్స్ ఉన్నారు సార్. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి రిపేర్ చేయించాలి. అప్పుడే మీ డేటా కూడా రికవరీ అవుతుంది సార్. అమ్మయ్యా, అంటే బాబిచ్చిన మొబైల్ ఇంకా రిపేర్ అవ్వలేదన్నమాట. అందుకే నాకు షాప్ వాడు ఇంకా ఫోన్ చేయలేదా? ఆ డేటా రికవరీ అవ్వగానే ఈ మొబైల్ షాప్ వాడు ఎలాగో నాకే ఫోన్ చేస్తాడు. అప్పుడు వచ్చి ఆ డేటా నేను తీసుకుంటాను. సరే, మొబైల్ త్వరగా రిపేర్ చేయించి నా నంబర్ ఇచ్చాను కదా, నాకు ఫోన్ చేయి. అలాగే, కాల్ చేస్తాను. అమ్మా, అంబికమ్మ, ఏంటిది? నా చెయ్యి వదలండి. ఏంటి, నేను నీ ఎదురుగా వస్తే నువ్వు తప్పించుకుని వెళ్తున్నావు? నేను తప్పించుకుని వెళ్ళకపోతే ఏంటి నాకు ఎదురొస్తున్నావు, కళ్ళు కనిపించట్లేదా అని మీరే అంటారు. అయినా తుంటరి వాళ్ళ పక్కకు వెళ్ళడం, చెడ్డవాళ్ళకి ఎదురుగా వెళ్ళడం మంచిది కాదు అని చెప్తారు. ఎట్టకారంగా మాట్లాడుతున్నావే? విహారీ నిన్ను సీఈఓని చేశాడని బలుపా? మీతో ఎలా మాట్లాడినా ఇబ్బంది. ముందు నా చెయ్యి వదలండి అమ్మా. ఏంటి, ఆ విహారీకి నీ మీద అంత సాఫ్ట్ కార్నర్? అర్హత అనుభవం లేని నీకు సీఈఓ పోస్ట్ ఎలా ఇచ్చాడు? అది మీరు విహారీ గారిని అడగండి అమ్మా. లేదే, విహారీకి నువ్వేదో మత్తు మందు పెట్టావు. వాణ్ణి నీ మాయలో పడేసి సీఈఓ పోస్ట్ కొట్టేశావు. లేకపోతే ఇంట్లో పని మనిషికి ఎవడైనా సీఈఓ పోస్ట్ ఇస్తాడా? నీలాంటి వాళ్ళు అంతే, వలపు వల వేసి ఇలా పదవులు కొట్టేస్తారు. వదలు, వదలువే, వదలు, వదలు. నేను మీలా అడ్డదారులు తొక్కలేదమ్మా. నాకు ఏ పోస్ట్ ఇచ్చినా కష్టపడి పనిచేస్తాను. ఏ చెయ్యి వదులుతావా లేదా? మీలా తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం లేదు. నా స్థాయిలో బిజినెస్ ని నేను డెవలప్ మీరు మీ సొంత వాళ్ళనే మోసం చేయాలని చూశారు. మీ సొంత బిజినెస్లని నాశనం చేయాలని చూశారు. ముందు చెయ్యి వదలవే. మీ స్వార్థం కోసం ఎంతకైనా తెగించే మీకు, నా అనుకున్న వాళ్ల కోసం ఏమైనా చేసే నాకు, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. బిహారీ గారు నాలో కష్టపడే తత్వం చూశారు. నేను సీఈఓ అయితే వాళ్ళ బిజినెస్లని అభివృద్ధి చేస్తానని నమ్మి ఆ పదవిని ఇచ్చారు. నిన్నే చెయ్యి వదులుతావా లేదా? ఒకరిని అనే ముందు ఆలోచిస్తే బాగుంటుందమ్మా. మీకు అంత ఆలోచించే బుద్ధి ఇచ్చుంటే మీ వాళ్ల మీద ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేసేవాళ్ళు కాదు. చెయ్యి వదులుతావా లేదా? నొప్పిగా ఉందా? మీరు చేసే పనుల వల్ల మా అందరికీ ఇంతకంటే నొప్పి ఎక్కువగానే ఉంది. తేలిగ్గా ఉన్నానని ఎంత మాట పడితే అంత మాట అంటే ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు. నేను సీఈఓ అయ్యానని మీరు కుళ్ళుకుంటున్నారు కదా. ఇప్పుడు పవర్స్ అన్ని నా చేతుల్లో ఉన్నాయి. మీరు చేసిన స్కామ్లన్నీ బయటికి తీస్తాను. మీరు అక్రమంగా పందికొక్కుల పడి తిన్నదంతా కక్కిస్తాను.
ఎందుకే ఇలా చేస్తున్నావు? ఏమైంది? ఆ లక్ష్మిని చంపుతాను అంటే నువ్వే ఆపావు. ఇక్కడ జరిగే ఘోరాలు చూస్తుంటే దాన్ని చంపేసి నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదనిపిస్తోంది. అది బావ దగ్గర ఉన్నప్పుడల్లా నాకొచ్చే కోపానికి దాన్ని అసలేమీ చేయలేక పిచ్చి పట్టినట్టు ఇలా ప్రవర్తిస్తున్నాను. అసలు ఏంటమ్మా నా జీవితం? నువ్వు నా గురించి ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలియదు, కానీ నాకు నా జీవితంలో ఏం జరుగుతుందో, అసలు నాకు నా భవిష్యత్ ఏంటో కూడా అర్థం కావట్లేదు. అలా మాట్లాడుతున్నావేంటే? మరి ఏంటమ్మా, బావిక నన్ను ఇష్టపడతాడన్న నమ్మకమే చచ్చిపోయింది. బావ పక్కన నా స్థానం కనుమరుగవుతుంది. ఈ ఇంట్లో నేను కోడల్లా లేక మగురాల్లా అని నా పైన నాకే అనుమానంగా ఉందమ్మా. ఎందుకంటే బావ ఇష్టపడుతుంది ఆ లక్ష్మిని, బావ ప్రేమిస్తుంది కూడా ఆ లక్ష్మినే. ఆఖరికి బావ మొదట తాళి కట్టింది కూడా ఆ లక్ష్మికే. ఇంకా బావ మనసులో నెల్లేను. రేపు మాపో బావ పక్కన కూడా లక్ష్మినే వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? నీ మెళ్ళో ఆ బిహారీగాడు తాడు కట్టాడు. నువ్వు వాడి భార్యవి.